ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయంలో మీరు బిడ్డల్ని కలిగి ఉంటే, మీరు తల్లిదండ్రులైతే దయచేసి ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించవలసిందిగా మనవి చేస్తున్నాం. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా వారి బిడ్డలు బాగా చదువుకోవాలి, క్రమశిక్షణతో మెలగాలి, సంఘానికి, సమాజానికి, కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. నా కొడుకు, నా కుమార్తె నాశనం అయిపోవాలి, వారు జీవితంలో ముందుకు రాకూడదు అని కోరుకునేటటువంటి తల్లిదండ్రులు ఎవరు ఉండరండి. ప్రతి ఒక్కరు కూడా వారి బిడ్డలు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని ఆశపడతారు. ఈ ఉదయకాల సమయంలో మీరు కూడా నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి అని, అనేకులకి దీవెనకరంగా ఉండాలని మీరు ఆశపడుతూ ఉన్నట్లయితే, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని మీరు ధ్యానించగలిగితే, ఈ వాక్యాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే, దేవుడు తప్పకుండా మీ బిడ్డల్ని సైతము ఆశీర్వదించడం మాత్రమే కాదు, అనేకులకి దీవెనకరంగా దేవుడు ఉంచుతాడు. ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనము. నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కింది వచనాలు మీరు చదవగలిగితే, అబ్రహామా, నీవు నాకు లోబడ్డావు కనుక, నీవు నాకు భయపడ్డావు కనుక, నీవు నా మార్గంలో నడుచుకున్నావు కనుక, నీవు నన్ను నమ్ముకున్నావు కనుక నీ సంతానమును నేను విస్తరింపజేయుదును. ఈరోజు ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్నది ఎవరో తెలుసానండి? స్పిరిచువల్గా అబ్రహాము నుండి ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించి 120 క్రైస్తవ దేశాలు, అదే రీతిగా హాగరు నుండి ఇష్మాయిల్ని దేవుడు బయలాజికల్గా దేవుడు ఆశీర్వదించి మిడిల్ ఈస్ట్ దేశాల ప్రపంచంలో ఉన్నటువంటి సంతానం అంతా కూడా అబ్రహాము, ఇష్మాయిల్ ద్వారా వచ్చినటువంటి సంతానం. ఆలోచన చేయండి ప్రియులారా, ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఏలుతున్నది ఎవరు అంటే అబ్రహాము సంతానమే. కారణం ఏంటి అంటే, అబ్రహాము దేవునికి లోబడ్డాడు, దేవునికి భయపడ్డాడు, దేవుని మార్గంలో నడిచాడు. తల్లిదండ్రులుగా మీరు దేవునికి భయపడి లోబడి జీవించగలిగితే దేవుడు మీ బిడ్డలని ఉన్నతమైనటువంటి స్థితిలో నిలుపుతారని ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములు అన్నిటిలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.